చిల్డ్రన్ డోంట్ గెట్ ఎనీథింగ్ ఇఫ్ అడల్ట్స్ డోంట్ ఇంట్రడ్యూస్ ఇట్. పిల్లలు అడిగి టీవీలు మ్యానుఫ్యాక్చర్ చేసామండి మనం. పిల్లలు అడిగి 2 టీవీలు పెట్టామా ఇంట్లో? ఒక టీవీ ఉంది, ఓకే రైట్, ఎంటర్టైన్మెంట్కి మీకు టీవీ కావాలి, రోజు సినిమాకి వెళ్ళారు, బయటకు వెళ్ళారు, బాగానే ఉంది. ఒక టీవీ ఇంట్లో ఉంది. ప్రతి రూమ్లో ఒక టీవీ పెట్టమని పిల్లలు అడిగారండి మిమ్మల్ని, మీరు పెడుతున్నారు. అవసరం లేదు. ఒక్కొక్క పిల్లవాడికి మీరు ఫోన్కి కొనిమ్మని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారు. అందరి ఇళ్లలో అందరూ అన్నీ కొని పెడుతున్నారు. వై కాంట్ పేరెంట్సే, ఆల్ పేరెంట్సే, చెయ్యను, ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్, 18 ఏళ్ళు అయిన తర్వాత నీకు ఇది ఇస్తాను, ఇది చేస్తే ఇది ఇస్తాను. వై ఆర్ యూ నాట్ సేయింగ్ దట్? మీరు అలా చేసుకుంటారండి. సమ్వేర్ దిస్ హోల్సేల్ డిటీరియేషన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ స్లో డౌన్ అవుతుంది, తగ్గుతుంది, తక్కువగా డిటీరియేషన్ అవుతుంది. ఇప్పుడు ప్రతి పిల్లవాడు అని మీరు మాకు మాట అంటున్నారు కదా, ప్రతి పిల్లవాడు ఈజ్ హోల్సేల్ డిటీరియేషన్, అండ్ దట్ ఈస్ కాస్డ్ బికాస్ ఎవ్రీ పేరెంట్ ఈస్ డూయింగ్ ఇట్. డోంట్ డూ ఇట్. లెట్ సమ్ స్టాప్, లెట్ మెజారిటీ స్టాప్. ఇది మనం చేయకపోతే పిల్లలు చేయరండి. ఇఫ్ వీ డోంట్ డూ ఇట్, చిల్డ్రన్ వోంట్ డూ ఇట్. గాజుల రామారావు మనకి కొంచెం దూరం అని ఎవరు అనుకోవట్లేదండి, పిల్లలు పంపిస్తున్నారు అంత. ఫస్ట్లో నేను అక్కడ స్కూల్ వెళ్ళి ల్యాండ్ చూసినప్పుడు అండి, మా వైఫ్ని తీసుకెళ్ళాను. ఆవిడ అక్కడ చూసి ఇక్కడ ఆ స్కూల్ ఈ అడవిలో అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అనుకునేది ఏంటంటే, స్కూల్ పెడితే దాని చుట్టూ కమ్యూనిటీ పెరుగుతుంది, హాస్పిటల్ పెడితే దాని చుట్టూ కమ్యూనిటీ పెరుగుతుంది. కమ్యూనిటీ ఈజ్ ఆల్సో డెవలప్ బికాస్ వీ డూ సంథింగ్ దేర్. ఒక గుడి కట్టామనుకోండి, దాని చుట్టూ కమ్యూనిటీ పెరుగుతుంది. సో యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్. ఇట్ వాస్ నాట్ సమ్ విల్డర్నెస్ అంటే ఏదో అడవిలో పెట్టలేదు, అడవిలాగా ఉండింది కానీ ఆ ప్లేస్, బట్ ఇట్ వాస్ నాట్ దిస్ థింగ్. యాక్సెసిబుల్ ఫ్రమ్ కూకట్పల్లి 4.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం మేము. పెట్టాము, స్కూల్ పెరిగింది. ఐఎమ్ ప్రౌడ్ టు సే దేర్ ఆర్ 3,500 houses అరౌండ్ ద స్కూల్ నౌ. ఎక్సలెంట్. మేము ఉన్నప్పుడు 350-400 ఇల్లు ఉండేవి, ఇప్పుడు 3-3.5 వేల మంది అక్కడ ఉంటున్నారు. అందరూ మా స్కూల్లో చదవట్లేదు, బట్ సొసైటీ అక్కడ డెవలప్ అయింది, కమ్యూనిటీ డెవలప్ అయింది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దట్ ప్లేస్. రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి 5,000కి 6,000కి గజం అమ్మిన వాళ్ళు 60,000కి 70,000కి అమ్ముకుంటున్నారు ఇప్పుడు. సో థింగ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. కొంతవరకు స్కూల్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దట్ ఇంప్రూవ్మెంట్. ఆ డెవలప్మెంట్కి మేము కూడా కొంత కారణం అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మీరు కొత్తగా డెవలప్ చేస్తున్నారో ఇది హాస్టల్ సిస్టమ్ కూడా, హాస్టల్ సిస్టమ్ అక్కడ స్కెడ్యూల్ ఎలా చేశారు సార్? ఏమన్నా స్కెడ్యూల్ చేశారా? స్కెడ్యూల్ చేసామండి, బ్రీఫ్గా చెప్పగలను నేను, ఇంకా డీటెయిల్స్ మేము ఇంకా చేయలేదు. ఎందుకంటే అది 26లో వస్తుంది. మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా పెట్టారు? మార్నింగ్ టు ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్ యూ స్టార్ట్ విత్ యోగా, physical exercise, go and finish your physical exercise, then you eat something. కొంత ఫిజికల్గా వర్కౌట్ చేస్తే ఒక 45 minutes to 60 minutes పిల్లలు కనుక ఫిజికల్గా వర్కౌట్ చేస్తే ఆకలి వేస్తుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా దే కెన్ కన్జ్యూమ్ ఇట్. అది అయిపోయిన తర్వాత దెన్ దే హ్యావ్ దేర్ క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్. 3-3:30కి దే విల్ కమ్ బ్యాక్ టు ద హాస్టల్, చేంజ్ ఇన్ టు క్లోత్స్ ఫర్ ప్లేయింగ్. 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 గంటల సేపు వాళ్ళు ఆడుకోవాలని నేను, వాళ్ళు ఆడుతూ ఉంటే మేమందరం చూస్తూ ఉండాలి. థ్రిల్డ్ అట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ చిల్డ్రన్ ప్లేయింగ్ అండ్ దేర్ ఫోర్ గ్రోయింగ్ అప్. 25 years తర్వాత చూడాలి. దెన్ దే కమ్ బ్యాక్ అట్ 7 o'clock, హ్యావ్ సంథింగ్ టు ఈట్. హోంవర్క్ చేయాల్సిన హోంవర్క్ చేస్తారు. ఇంకోటి 1 గంట, గంటన్నర, అంతకన్నా ఎక్కువ ఉండదండి స్కూల్లో. మనం దాన్ని ఏదో చాలా పెద్ద స్కూల్ అంటే ఒక 3 గంటల సేపు రోజు చదివేయాలని అనుకుంటాం, కానీ రోజుకు 1 గంట సేపు చదివితే అంతే ఉంటుందండి. అది అంతకన్నా ఎక్కువ లేదు స్కూల్లో చెప్పడానికి కూడా. 10 ఏళ్ళు అయిందా సార్ తత్వ మొదలుపెట్టి? 10 years అయింది. 10 yearsలో ఇంటర్మీడియట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ టైం వెళ్తున్నారండి. 10th class వాళ్ళు 6 బ్యాచ్లు పాస్ అయ్యి వెళ్ళారు. 6 batches have passed out. Intermediate, this is the first year in 2025 they are going to write their intermediate exam. I think degree కూడా పెడితే బాగుంటుందేమో. I wish somebody told me KG to PG ఇదే వాల్యూ సిస్టమ్ తో KG to PG మీరు పెడితే బాగుంటుందండి అని. ఎందుకంటే మీ చేతుల మీదుగా జనరేషన్స్ వెళ్తూ ఉంటాయి. అవునండి. సో బ్యాచెస్ వెళ్ళినప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ని మనం సమాజానికి ఇస్తున్నాం నా గొప్ప ఫీలింగ్ ఉంటుంది. అదైతే డెఫినెట్గా I strongly feel that I am doing that contribution. And 300-400 మంది పాస్ అయ్యి వెళ్తారు బయటికి. అందులో 3 they will do something great that will change this society. Not just for India, for entire world. They will do something in environment, they will do something for people, for humanity. ఏదో చేంజ్ అవుతుంది. Somewhere something big will happen and I'm very optimistic that these children will do something. And వీళ్ళ మీద I'm not willing to give up on children. Ready to live with them, fight along with them,
అండ్ టెల్ దమ్ దట్ దే క్యాన్ చేంజ్ దిస్ వరల్డ్. ఈరోజు మనం ఏదైతే ఇదేంటి ఇలా అయిపోయామని ఫీలింగ్ ఉందో అక్కడి నుంచి చూసాం మనం ఎంత బాగున్నామో అని అనుకునే రోజులు రావాలి. అప్పటికి నేను ఉంటాను లేదు కానీ బట్ మై చిల్డ్రన్ మోస్ట్ లైక్లీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. మీరు వేసిన విత్తనాలు ఎక్కడికి పోతాయండి? అవి ఇంకో వృక్షాన్ని ఇస్తాయి, ఆ వృక్షాలు ఇంకొన్ని విత్తనాలు ఇస్తాయి. ఆబ్వియస్లీ ఇంటెన్షన్ అయితే అదేనండి. ట్రూ ట్రూ ట్రూ. సస్టైన్ కావాలి, నలుగురు దాన్ని ప్రోత్సహించాలి, పేరెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఫర్ మీ. ఐ విల్ టెల్ నాట్ జస్ట్ మా స్కూల్ పేరెంట్స్ అని కాదు, ఏ స్కూల్ పేరెంట్ అయినా, స్కూల్ పేరెంట్ కావాలి, పిల్లలకి పేరెంట్స్గా ఉన్నవాళ్ళు ప్లీజ్ కాంట్రిబ్యూట్ టు యువర్ చిల్డ్రన్. మీరు డబ్బులు సంపాదించడం మీద ఒక్కటే ఫోకస్ పెట్టి వాళ్ళకి ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ కాదు మీరు చేయాల్సింది. యూ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ టైమ్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ కల్చర్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ వాల్యూస్, యూ హ్యావ్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్, మోటివేటెడ్గా ఉండాలి. మీ మోటివేషన్ వల్ల వాళ్ళు ఏదో చేయాలనుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు మా నాన్నగారు ఇలా చెప్పారు, నేను ఇలా చేశాను అని వాళ్ళు చెప్పుకుంటారు. యూ విల్ ఆల్సో ఫీల్ ప్రౌడ్, యూ విల్ బి సక్సెస్ఫుల్ దట్ యూ పుట్ రైట్ పర్సన్ అందు.